మీ ఫోన్ నుంచి సేవా మిత్రను కూడా మీరు ఫోన్లో తీసుకుంటున్నారు. అంటే దగ్గర దగ్గర 4 లక్షల మందితో మనం మాట్లాడుకుంటున్నాం. నా ఆలోచన, మీ ఆలోచన, నా సమర్థత, మీ సమర్థత యూనిఫామ్గా తీసుకుపోవాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా. టెక్నాలజీ ఉపయోగించాం. ఇప్పటికే మీరు చూశారు, అభ్యర్థుల ఎంపిక చాలా శాస్త్రీయంగా చేస్తున్నాం. రాష్ట్రం అంతా నేను ఒకటే ఆలోచించాను, 5 సంవత్సరాల పార్టీకి ఎవరెవరు ఎలాంటి సేవలు అందించారు. అదే సమయంలో ఇంకో పక్కన IVRS కొట్టాను. మొత్తం మీకు అందరికి కూడా నా ఫోన్లు వస్తా ఉంటే వచ్చాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ ఫోన్లు చేస్తున్నా. మీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పనితీరు ఎట్లుంది, మీ ఇన్ఛార్జ్ పనితీరు ఎట్లుంది, అందరి విషయాలు అడుగుతున్నా. బేరీ చేసుకొని ఇచ్చాను. మళ్ళీ క్వాలిటేటివ్ డేటా కూడా సంపాదిస్తున్నా. ప్రజాభిప్రాయాన్ని ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని నా ఆలోచన ఒకటి, 1924కి 5 సంవత్సరాలకు ఒక టీమును పెడుతున్నాం. మనం బిడ్డింగ్ పెట్టలేదు. డబ్బులు ముఖ్యం కాదు, సేవ ముఖ్యం. తెలుగుదేశం పార్టీ సేవకు మారు పేరని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే సమయంలో పార్టీ ఒకటే ఆలోచిస్తున్నాం, సమర్థవంతమైన నాయకత్వం కావాలి, నీతివంతంగా ఉండాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేసే నాయకత్వం కావాలి. మళ్ళీ గెలవాలి. గెలవకపోతే మళ్ళీ దుర్మార్గులు రాష్ట్రం మీద పడితే, అసలు బందిపోట్లు వస్తే ఏమవుతుందో రాష్ట్రం అని నా ఆలోచన తప్ప ఇంకోటి కానీ కాదని మా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ నన్ను అర్థం చేసుకుంటున్నారు. నేను ఎక్కడా రాగద్వేషాలు లేవు. పార్టీలో ఉండే నాయకత్వాన్ని గౌరవించాలనుకుంటున్నాను. అక్కడక్కడ మన పార్టీలో కొంతమంది పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గౌరవిస్తున్నాను. వాళ్ళు సమర్థవంతులుగా ఉంటే, సేవాభావం ఉంటే దాంట్లో తప్పులేదు. అదే సమయంలో సర్వీస్ మీద నేను ఎక్కడ రాజీ పడడం లేదు. మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఒక్క మాట చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మన పార్టీ సిద్ధాంతకర్త అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్. ఆయన పెట్టిన శుభ సందర్భం, శుభ లగ్నం. ఈ పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరైనా మన పార్టీని దెబ్బతీయాలంటే వాళ్లే దెబ్బతింటారు తప్ప ఏ శక్తి, ఏ వ్యక్తి ఎవరు ఏమీ చేయలేరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.